నమస్తే వెల్కమ్ టు మీ టీవీ తెలుగు న్యూస్. సర్పంచ్ పదవి చేపట్టిన బీసీ బిడ్డకు పార్లమెంట్ కు పంపేందుకు అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని, మన గల్లీ సమస్యను ఢిల్లీలో వినిపించే అవకాశం వచ్చిందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నీలం మధును ఎంపీగా గెలిపించుకుందామని కాంగ్రెస్ పార్టీ కొల్చారం మండల అధ్యక్షుడు నాగులగారి మల్లేశం గౌడ్, పార్టీ సీనియర్ నేతలు దేవన్నగారి శేఖర్, మహేశ్వర్ రెడ్డిలు అన్నారు. శుక్రవారం నాడు కొల్చారం మండలం నుండి పార్టీ మండల అధ్యక్షుడు మల్లేశం గౌడ్ ఆధ్వర్యంలో పెద్ద కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నర్సాపూర్ పట్టణంలో నిర్వహిస్తున్న పార్లమెంట్ సన్నాహక సమావేశానికి తరలి వెళ్లారు. ఈ సందర్భంగా మల్లేశం గౌడ్, దేవన్నగారి శేఖర్, మహేశ్వర్ రెడ్డిలు మాట్లాడుతూ అత్యధిక శాతం బీసీ ఓటర్లు ఉన్న మెదక్ పార్లమెంటు స్థానం నుండి బీసీ బిడ్డకు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చిందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నీలం మధును భారీ మెజారిటీతో గెలిపించుకుందామని అన్నారు. పార్లమెంట్ నియోజకవర్గ సమావేశానికి మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి గారి పిలుపు మేరకు నేడు నర్సాపూర్ ఫంక్షన్ హాల్కు మీటింగ్ ఉన్నది కాబట్టి అందరము ఏకుమ్మడిగా మేమందరం కలిసికట్టుగా మేము నర్సాపూర్ నియోజకవర్గానికి మేము పోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇంతకుముందు ఇచ్చినటువంటి మనము 3 నెలల పాలనలో 6 గ్యారంటీలు ఇస్తే 3 నెలలలో 4 గ్యారంటీలు మనం అమలు చేయడం జరిగింది. ఇంతకుముందున్న బీఆర్ఎస్ ప్రభుత్వము 9 ఏళ్ల కాలంలో కూడా ఎక్కడ కూడా ఒక బెడ్రూమ్, కొల్చారం మండలం ఒక బెడ్రూమ్ ఇచ్చిన దాఖలాలు లేవు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మన కొల్చారం జడ్పీటీసీ గారు ఫంక్షన్ హాల్లో మాట్లాడినారు. ఒక రేవంత్ రెడ్డిని విమర్శించే స్థాయి కాదు నీది అని చెప్పి కూడా మేము మా కార్యకర్తల సమక్షంలో మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా నువ్వు జడ్పీటీసీ ఉన్నావు, మండలంలో ఒక జడ్పీటీసీ ఫండ్ నీ ఊర్లో పెట్టుకున్నావు. ఏ గ్రామానికైనా ఒక 10 రూపాయలు ఇచ్చినావా? అది గుర్తు తెచ్చుకొని మాట్లాడాలి. రేవంత్ రెడ్డిని విమర్శించే హక్కు, నైతిక హక్కు లేదు. కాబట్టి ఇటువంటి చౌకబారు విమర్శలు చేస్తుండే ఊకం ఎప్పటికి కూడా మేము కంకణబద్దులై రేపు రాబోయే ఇదే ముద్దురాజు మీటింగ్ అని చెప్పి ముద్దురాజులు అని చెప్పేసి మొత్తము కుల ప్రాతిపదికన నువ్వు చేసినావు, మేము కుల ప్రాతిపదికన చేస్తలేం. ముద్దురాజు బిడ్డ అయినా మాకు బీసీలము అందరం కలిసికట్టుగా ఉండి బీసీలము అందరం కలిసి ఒక చిన్న పిల్లగాడైనా కానీ ఆయనకు ఒక బాధ్యత అప్పచెప్పి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి ఆయనకు కంకణబద్దులుగా మేము పోయిన ఎలక్షన్లో మెజార్టీ కంటే అత్యధిక మెజార్టీ కొల్చారం మండలంలో ఇచ్చి మా కాంగ్రెస్ యువ నాయకులు, కాంగ్రెస్ పెద్దలు అందరం కలిసి కూడా కలిసికట్టుగా ఉండి మెజార్టీ ఇచ్చి మేము దానికి సవాల్ ఇస్తున్నాం. ఇక ముందు కూడా ఇటువంటి చౌకబారు మాటలు మానుకోవాలని చెప్పి కూడా విమర్శిస్తున్నాం. ఖబర్దార్. ఈరోజు నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల మీటింగ్కి ఈరోజు కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా కార్యవర్గ సభ్యులు, మరి ముఖ్య నాయకులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, యూత్ కాంగ్రెస్ నాయకులు అందరి సమక్షంలో ఈరోజు మేము కొల్చారం మండల కేంద్రం నుంచి నర్సాపూర్ జరగబోయే రేపు పార్లమెంట్ ఎన్నికల్లో జరగబోయే సన్నాహ సమావేశానికి బయలుదేరడం జరుగుతుంది. ఈ సందర్భంలో మీడియా పరంగా కానీ పత్రికా ముఖంగా కానీ ఒకటే మేము విన్నవించుకుంటున్న ప్రజలకి, ఏదైతే మేము 6 గ్యారంటీలు ఇచ్చి అధికారులకు వచ్చామో రేపు కూడా కేంద్రంలో కూడా మొన్ననే మన తుక్కుగూడ సభ ద్వారా మల్లికార్జున ఖార్గే గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ, మరి రేవంత్ రెడ్డి గారి వాళ్ళ ఆధ్వర్యంలో మనకు 25 గ్యారంటీస్ అనే పథకం ప్రవేశపెట్టడం జరిగింది. మొన్ననే 3 నెలల క్రితమే మన అధికారంలోకి వచ్చి కూడా మనం చెప్పుకోదగ్గ హామీలు కూడా 6 గ్యారంటీల్లో 4-5 గ్యారంటీలు కూడా మనము అమలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా కూడా ఏకకాలంలో రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కింది. కాబట్టి ఈ రోజు మన కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన హామీలలో అది కూడా మొదటిది అని రైతులందరూ గమనించాలి. వీళ్ళు కళ్ళబొల్లి మాటలు చెప్పి ఈ రోజు మనము 100 రోజులు కాకముందే ఇది చేయాలి అది చేయాలని చెప్పి గ్రామాలలో కొంతమంది ముఖ్య నాయకులు ప్రెస్ మీట్లతో సరిపోతారు తప్ప వాళ్ళు గెలిచిన స్థానం నుంచి వాళ్ళు ఒక జడ్పీటీ స్థాయి ఉన్న వ్యక్తి, వారు సర్పంచ్ ఉన్న వ్యక్తి కూడా సొంత నిధులు తెచ్చి కూడా ఎక్కడ కూడా డెవలప్మెంట్ చేయలేరు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలలో ఏదో జవాబు ప్రాతిపాదిక వచ్చిన వర్కులే చేసేది తప్ప కొత్తగా తెచ్చి ఉరగబెట్టింది ఏం లేదు. ఇప్పటికిప్పటికి కొల్చారం మండల కేంద్రం ఒక డబుల్ బెడ్రూమ్ కు ముగ్గు కోసం దాఖలాలు లేవు. బీఆర్ఎస్ పార్టీ నాయకులకు హెచ్చరిస్తున్నాం. దయచేసి ఇచ్చిన హామీలు తూచ తప్పకుండా
అమలు చేసే పార్టీ ఏదైతే ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. బడుగు బలహీన వర్గాల పార్టీ, ఎస్సీ ఎస్టీ మైనార్టీల పార్టీ కాంగ్రెస్ పార్టీ. యావత్ తెలంగాణ మొత్తం కొల్చార మండలం కూడా కాంగ్రెస్ పార్టీ పట్ల ఆకర్షితులై ఉన్నారు. దయచేసి ఖబర్దార్ బీఆర్ఎస్ నాయకులారా, మీరు లేనిపోని అబద్ధాలు చెప్పి మా రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తే మీకు ఊర్లలో తిరిగే అవకాశం కూడా ఇయ్యారు మా యూత్ కాంగ్రెస్ నాయకులు కానీ ఎన్ఎస్సీ నాయకులు కానీ. మేమేదైతే మానవత దృక్పథంతో ఎలక్షన్ అనేది రాజ్యాంగబద్ధంగా జరిగాయి కాబట్టి ఎవరు స్వేచ్ఛ వారు ఎవరు వాళ్ళ ప్రచారం వాళ్ళు చేసుకుంటారు కాబట్టి మేము ఎక్కడిని కూడా విమర్శించకుండా మీరు చేసిన తప్పులనే ఎత్తి చూపుతూ మేము ప్రచారం చేసి గెలిచి ఈరోజు అధికారం చేపట్టాం. రేపు కూడా కేంద్రంలో కూడా ఇటు బీఆర్ఎస్ కానీ అటు బీజేపీ కానీ రెండు పార్టీలు కూడా 10 ఏళ్లలో అధికారంలో ఉన్న బీజేపీ ఏం చేయలేదు తెలంగాణకి, 10 ఏళ్ళ అధికారం ఉన్న బీఆర్ఎస్ కూడా తెలంగాణకి ఏం లేదా ప్రజలు గమనిస్తున్నారు. ఒకటే మతం పేరు చెప్పుకొని పబ్బం గడుపుకొని జై శ్రీరామ్ అనే మాట మొత్తం బీజేపీ అనే ఒక కాఫీ కొట్టుకొని రాముడు అంటే అందరు వాడు నినాక మొన్న బీజేపీ క్యాండిడేట్ మీద కూడా ఎలక్షన్ కమిషన్ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ఒక బాలరాముని ఫోటో పెట్టుకొని ఉగాది నాడు ఊర్లలో క్యాలెండర్ వంచిన దౌర్భాగ్య స్థితిలో బీజేపీ పార్టీ ఉందంటే దానికంటే హీనమైన పరిస్థితి ఏం లేదు. దయచేసి రాముడు అందరు వాడు, రాముడు ఒక్కడే బీజేపీకి సంబంధం లేదు. అందరం హిందువులమే కానీ ఏదో మేము బీజేపీలం చేస్తే హిందువులు బొట్టు పెట్టుకుంటారు అనేది మాత్రం వాస్తవం కాదు. దయచేసి హిందువు అనేది ఎప్పటి నుంచో ఉంది, పూర్వకాలం నుంచి ఉంది. గుళ్ళు గోపురాలు ఉన్నాయి, ఏదో మోడీ వచ్చి ఏదో చేసేది ఏం లేదు. దయచేసి యువకులు కూడా రైతులు కూడా అందరూ గమనించాలి. వాళ్ళు చేసే పరిపాలన 10 ఏళ్లలో ఏ విధంగా అయింది, వీళ్ళు చేసిన పరిపాలన ఏ విధంగా అయింది. ఈ 3 నెలల 100 రోజులలో రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు, కూడా సభ నుంచి సోనియా గాంధీ ఇచ్చిన హామీలు ఏ విధంగా అమలు చేస్తున్నాం, త్వరలో మిగతా కూడా అమలు చేసే ఘనత కాంగ్రెస్ పార్టీకే ఉంటుంది. దయచేసి విచార మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అందరం కూడా కంగనబద్దులమై మొన్నటి కంటే ఎక్కువ మెజార్టీ ఇచ్చి ఏదైతే నీలమధు ముద్రాజ్ గారు నిలబెట్టారో బీసీలం అందరం కూడా ఏకతాటిపై ఉండి ఒక ముద్రాజ్ అనే ఫీలింగ్ లేకుండా బీసీల ఐక్యత వర్ధిల్లాలే ఒక నిదానంతో. ఎందుకంటే ఇందిరాగాంధీ ప్రాతినిధ్యం వహించిన మెదక్ గడ్డ కాబట్టి ఒక బడుగు బలిగిన వర్గాల వ్యక్తికి ఒక సర్పంచ్ నుంచి పార్లమెంట్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కిందని గౌరవంగా చెప్తూ, అలాంటి వ్యక్తికి పార్లమెంట్లో మాట్లాడే అవకాశం ఇస్తే కింది స్థాయిలో ఏం జరుగుతుందో క్లుప్తంగా చెప్పడం జరుగుతుంది. దయచేసి అందరూ కూడా పార్టీలకు అతీతంగా ఇక్కడ ఉన్నోళ్ళు కూడా మనం అందరం కూడా స్వాయశక్తిగా కష్టపడి నీలం మధును అత్యధిక మెజార్టీ గెలిపించాలని వేడుకుంటూ, ఈ సందర్భంగా నాతో పాటు పాల్పంచుకున్న కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, నాయకులకు, చిన్నలకు